అనిల్ గారు చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ సార్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్ సార్. చాలా యూజ్ అవుతుంది అందరికి. వెల్కమ్ అండి. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. యా సార్. సార్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. నేను టాటా పంచ్ ఆర్ ఎక్స్టర్ ఆర్ i20 కన్సిడర్ చేస్తున్నాను అని చెప్పాను. ఫస్ట్ టైం బయర్. ఓకే. సో అరౌండ్ 9 లాక్ నా బడ్జెట్ అని చెప్పాను సార్. ఓకే అండి. సో 9.5 వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోగలను. సో అప్పుడు మనం అనుకున్నది టాటా పంచ్ తీసుకోవచ్చు అని, లైక్ సేఫ్టీ గురించి. బట్ ఆ ఇంజన్ కొంచెం ఏఎంటి అనుకుంటున్నాను అనమాట. సో అవును. సో ఇంజన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, అంటే ఆ జర్క్ ఉంటుంది అని విన్నాను. అది నాకు కూడా కొంచెం లాగ్ కూడా అనిపించింది టెస్ట్ డ్రైవ్ చేస్తే. సో అంటే i20 బానే ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. మీరు అయితే i20 ఈ డ్రైవ్ చేశారా? స్పోర్ట్స్ లేదు సార్, అది చేయాలి. రేపు అలా ట్రై చేస్తున్నాను. ఓకే. యాక్చువల్‌గా i20తో కంపేర్ చేస్తే అంటే మీరు టాటా డ్రైవ్ చేసారా? ఇంకేమైనా డ్రైవ్ చేసారా? వేరే ఇంజిన్స్ ఏమన్నా? ఎక్స్టర్ ట్రై చేశాను సార్. సో ఆబ్వియస్లీ హుండైతో కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఆటోమేటిక్ మీకు టాటా అనేది కొంచెం అంత స్మూత్ అనిపియదు. డిఫరెన్స్ ఉంటది. మీకు హుండైలో స్మూత్ ఉంటది. ఎస్పెషల్లీ ఆటోమేటిక్. సో ఓకే. ఏఎంటీ అంటే ఏంటంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువలే కానీ దానికి కొంచెం అక్కడ కంప్యూటర్ ఉండి మనల్ని కంట్రోల్ చేస్తుంది అక్కడ. మనం ఓకే. అంటే అది మనం గేర్లు మార్చే బదులు అది మారుస్తుంది మన కోసం. తప్పితే అది యాక్చువల్‌గా ఆటోమేటిక్ కాదు. అండ్ ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఈవెన్ పంచ్‌లోనే ఉంది. నెక్సాన్‌లో కూడా ఆటోమేటిక్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఆహ్, ప్రాపర్ ఆటోమేటిక్‌లా మీకు ఫీల్ అనిపియదు. సో ఓకే. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు క్రూషియల్ అనుకున్నప్పుడు మీకు అక్కడ హుండై ఎక్స్టర్ గానీ, i20 గానీ ఇవి బెటర్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఓకే. టాటాతో పోల్చుకుంటే పంచ్‌తో పోల్చుకుంటే. వేరే అదర్ ఫ్యాక్టర్స్ అంటారా? ఇంకోటి హుండైలో అడ్వాంటేజ్ అంటే కస్టమర్ సర్విస్ బావుంటది. కార్స్ ఆర్ ఆల్సో మోర్ రిలయబుల్. హుండై కార్స్ ఎప్పటినుంచో చాలామంది వాడుతున్నారు. సో లాంగ్ లాస్టింగే ఉంటున్నాయి. ఎక్కువ మటుకు ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం లేదు. ఓకే. అవన్నీ ఆస్పెక్ట్స్ హుండైలో అయితే బావుంటాయి. టాటా ఏంటంటే సేఫ్టీ వైస్ ఇట్ ఈస్ సార్టెడ్. సేఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంటదని ఒక స్ట్రెంత్ ఉంది. పంచ్ యాజ్ ఎ వెహికల్ కూడా ఓవరాల్‌గా కూడా పర్వాలేదు. అంటే రిఫైన్‌మెంట్ గాని, ఓవరాల్ స్పేస్, సీటింగు ఇవన్నీ బానే ఉన్నాయి. బట్ టాటాతో వచ్చే ప్రాబ్లమ్స్ వేరే మీకు తెలిసినవే. కస్టమర్ యెస్, సర్వీస్ సర్వీస్. ఇష్యూస్ గాని, ఓవరాల్‌గా కన్సిస్టెన్సీ ఇష్యూస్ అవి ఉన్నాయన్నమాట. సో, ఒకవేళ మీకు డ్రైవింగ్ క్రూషియల్ అనుకుంటే ఇటు వెళ్ళొచ్చు. అండ్ మీరు ఎక్కువ సిటీలోనే డ్రైవ్ చేస్తారు. నేను ఎక్కువ హైవేస్ మీదకి ఎక్కను అనుకుంటే దెన్ యూ కెన్ కన్సిడర్ i20 ఆర్ ఎక్స్టర్. ఓకే. ఎందుకంటే అవి కొంచెం సేఫ్టీ రేటింగ్ లేవు కాబట్టి హైవే మీదకి ఎక్కువ వెళ్తూ ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించాలి ఒకసారి. ఓకే. ఎందుకంటే ఒక్క ప్రాబ్లమ్, ఒక్క రాంగ్ మూవ్‌మెంట్ చాలు కదా! యెస్. అంటే సేఫ్టీ రేటింగే మొత్తం అని కాదు గానీ ఇన్ రియాలిటీ కొంచెం మనం ఆలోచించి. చూసుకున్నట్లయితే ఇవన్నీ అలాంటప్పుడు మనకేంటంటే సేఫ్టీ రేటింగ్ ఉండి దాంతో పాటు మిగతావి ఇచ్చే కార్లు కూడా ఉన్నాయి. హ్మ్. ఆ! సో, డిపెండ్స్ అనమాట. బడ్జెట్ ఉంది. ఇవన్నీ చూసుకోవాలి. సో, నా సజెషన్ అయితే మీరు ఒకవేళ యూసేజ్ మీది సిటీలోనే ఎక్కువుంటే మీరు యూ కెన్ కన్సిడర్ హ్యుండై i20 ఆర్ ఎక్స్టర్ ఏంటంటే మీకు నచ్చితే ఓకే. ఎందుకంటే ఎక్స్టర్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన కొంచెం బండి. హ్మ్. హ్మ్. i20 అనేది ఎప్పటినుంచో ఉంది. అయితే బాగుంది. డ్రైవింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు i20ని లైక్ చేస్తున్నారు. ఆ! ఓకే. సో, ఎక్స్టర్ ఏంటంటే ఇప్పుడు కొత్త మోడలు. అందులో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు బుక్ యెస్. చేస్తే మీకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానిలో. హ్మ్. జస్ట్ ఫేస్ లిఫ్ట్ వచ్చినట్టుంది. నిన్నో ఎప్పుడో లాంచ్ చేసినట్టున్నారు. యెస్. 2 డేస్ అలా అవుతుంది. యెస్. చాలా సైలెంట్‌గా లాంచ్ చేసేసారాళ్ళు. ఇంకా నేను పూర్తిగా స్టడీ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్, డస్టర్ ఫేస్ లిఫ్ట్ వీటన్నిటిని ఆ ప్రైజింగ్ అవన్నిటి మీద కంటెంట్ చేసేసరికి అయిపోయిందన్నమాట టైం నాకు. ఓకే. యాహ్! సో నాది ఎక్కువైతే హైవే ఉంటుంది సార్. అంటే ఆల్‌మోస్ట్ మా విలేజ్‌కి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి. బట్ హ్మ్. అందులో ఒక 50 కిలోమీటర్స్ హైవే ఉంటుంది. మిగిలింది స్టేట్ రోడే. హ్మ్. సో కన్సిడర్ చేయొచ్చంటారా? నాకు i20 కొంచెం ఆ ప్రీమియం లుక్ గాని, లేకపోతే అలా నచ్చింది మీకు. కొంచెం. యెస్. ఒకటండి. అదే అంటున్నాం కదా! ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కారు తీసుకొని ఇది పర్ఫెక్ట్‌గా ఉంది అన్ని యాస్పెక్ట్స్‌లో అని చెప్పడానికి అసలేం లేదు. హ్మ్. ఎవ్రి కార్ హాస్ ఇట్స్ ఎవ్రి ఓన్ ప్రాబ్లమ్స్. ప్రోస్ అండ్ ప్రోస్ కాన్స్ అండ్ ఉంటాయి. కాన్స్ ఉంటాయి. యాహ్! సో, ఇక్కడ i20 మీకు నచ్చింది అంటే కన్సిడర్ చేయొచ్చు. అది ప్రూవెన్ కారే.
ఓకే. అదేమి ప్రాబ్లమాటిక్ ఒకటి సేఫ్టీ రేటింగ్ అనేది ఈ రోజుల్లో చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ టు లుక్ అట్ ఇట్ అనమాట. సో సేఫ్టీ రేటింగ్ ఒక్కదాని వల్లే మనిషి సేవ్ అయిపోతాడా అంటే మే ఇట్ నాట్ ఆల్. బి. బట్ యెస్. ఏమన్నా సందర్భాల సంగతి అంటే వి నెవర్ నో అన్న టైప్లో. అంటే యెస్. చాలా మంది ఏమంటారంటే నేను బాగానే ట్రై చేస్తాను అనుకుంటాం. మన చేతుల్లో ఉండదు. సో ఒకటి హుండై వాళ్ళు కూడా కొంచెం అడ్రస్ చేసుంటే బాగున్ను. అట్లీస్ట్ వచ్చే కార్స్‌లో సేఫ్టీ రేటింగ్‌ని. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చేయలేదు వాళ్ళు. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్. కానీ మీ యూసేజ్ అంతా టిపికల్‌గా మీ విలేజ్‌కే వెళ్తారు. రెగ్యులర్‌గా నీకు తెలిసిన రోడ్లు. మీ హ్మ్. యూసేజ్ టిపికల్‌గా ఎక్కువ మీకు తెలిసిన రోడ్డుల్లోనే ఉంటది. ఓకే. తెలిసిన సిట్యుయేషన్‌లో ఉంటదంటే యూ కెన్ టేక్ ఎ ఛాన్స్. ఓకే. ఇదంతా కాలిక్యులేటెడ్ రిస్క్ అండి. ఓకే. ఓకే. టాటా తీసుకున్నోళ్ళు కూడా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నట్టే. ఓకే సో అండి. సో సార్ అది మీరు మైండ్‌లో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి. ఓకే. ఓకే సార్. సార్ 2025 మోడల్ చెప్తున్నారు. ఐ థింక్ జూన్ ఆర్ జూలై మేక్ అనుకుంటా. హ్మ్. 8.5 అరౌండ్ చెప్తున్నారు. i20 ఐవీటీ అన్నమాట స్పోర్ట్స్. సో అది తీసుకోవచ్చా సార్ ఆ ప్రైస్ రేంజ్‌లో? అంటే ఎంత తగ్గిస్తున్నారు మీకు యాక్చువల్‌గా? అది అరౌండ్ 10.5 వరకు ఉన్నాయి సార్. మీకు ఆన్ రోడ్ 8.5 ఇస్తా ప్రైస్. అంటున్నారా? 10.2 అలా ఉంది సార్. 8.5 అలా అన్నారు. లాస్ట్ ఇయర్ జూన్. యెస్. యెస్ సార్. అంటే 1 ఇంకా ఇంకొక 2 నెలలైతే 1 ఇయర్ అవుతది. యెస్. 10 యెస్. మంత్స్ 10 మంత్స్ ఓల్డ్ ఇప్పుడది. యెస్ సార్. 10 మంత్స్ ఓల్డ్ వెహికల్ అప్రాక్సిమేట్ డెప్రిసియేషన్ 10% అండి. ఓకే. సో 10.2కి 9.2 అక్కడ ఎళ్ళిపోయింది. హుహుహు. ఆ! కానీ ఇక్కడ మీరు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కారు ఫీచర్స్. ఎందుకు అన్ని రోజులు ఉండిపోయింది? హుహు. జూన్ వెహికల్ ఇంకా ఉండిపోయిందంటే మీరు కొంచెం డౌట్ కూడా పడాలి. ఓకే. ఎందుకంటే ఐ20 కారేం మరీ బ్యాడ్ కారేం గాదు. అంటే హ్మ్. ఒక కలర్ ఏమన్నా ఆడ్ కలరా ఏంటి? ఏ కలర్ ఉంది? రెడ్ కలర్ సార్. రెడ్ కలర్ బానే ఉంటది. తీసుకుంటారు కదా! రెడ్ కలర్ ఐ20 బానే ఉందేమో కదా! బాలేదంటారా? అంటే మీరు చూసిన దాన్ని బట్టి. చూసినంత వరకు బానే అనిపించింది. అంటే టిపికల్‌గా కొన్ని కలర్స్ ఏముంటాయంటే కొన్ని మోడల్స్‌లో బేగా ఎళ్ళవు. అండ్ ఓకే. అది వేరియంట్ ఒకవేళ ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఆటోమేటిక్ మళ్ళీ అది. యెస్. అలాంటప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఐవీటీ. హ్మ్. ఆడు ఇస్తుందయితే బానే ఇస్తున్నాడు ఆఫర్ డీల్ అయితే. సో, ఏం చేయాలంటే మీరు తీసుకునేదంటే ప్రాపర్‌గా పీడిఐ చేపించుకొని తీసుకోవాలి స్ట్రిక్ట్‌గా. ఓకే. అన్నీ చెక్ చేసుకుంటాను. ఈవెన్ ఓబీడీ స్కాన్ కూడా చేపించుకుంటా అని చెప్పండి. ఓకే. ఓబీడీ స్కాన్ అనేది మనకిప్పుడు Cars24 లేకపోతే ఇలాంటి వాళ్ళున్న దగ్గర వాళ్ళు అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఓకే. మీరు మెషిన్‌ని పెట్టి చెక్ చేయొచ్చు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఓకే. అది ఇంజిన్‌కి కిందున్న ప్లేస్‌లో కనెక్ట్ చేస్తారు దాన్ని. ఇంజిన్ కాదు లోపల లోపల మనకి ఒక ప్రొవిజన్ ఉంటది. అక్కడ కనెక్ట్ చేసి వాళ్ళు దే కెన్ ఫైండ్ ఔట్ ఏమన్నా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి. ఓకే. అది కూడా చేపించుకుంటాను. పీడీఐ త్వరగా చేపించుకుంటాను. అదంతా ఓకే తీసుకుంటా అని చెప్పేసి మీరు చెప్పండి. ఓకే. అంటే మీకు డీల్‌లో వస్తున్నట్టే. సో, కారు ప్రాబ్లమ్ ఉండకూడదు. ఇంకో క్వెషన్ స్ట్రాంగ్‌గా అడగండి అతన్ని. హ్మ్. ఎందుకు ఇన్ని రోజుల నుంచి సేల్ అవ్వలేదు? ఏమైంది కార్‌కి? ఓకే. అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు సేల్ చేయలేకపోయారు? అవును. సేల్ అయిపోయి ఉండాలి గదా! అంటే యెస్. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే జూన్‌ది అంటే ఇప్పటికి మనకి ఆల్మోస్ట్ 6 ఇప్పుడు 9థ్ మంత్ రన్నింగ్. ఇంకొన్ని యెస్. రోజుల్లో 9 మంత్స్ కంప్లీట్ అయిపోతది. అవును. అదొక్కటే క్వెషన్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే సార్. యాహ్! థాంక్ యూ సార్. ఓకే అండి. నో మెన్షన్. థాంక్ యూ. హ్మ్. కూడా ఇలాగే నాతో పాటు ఫేస్ టు ఫేస్ క్వెషన్స్ అడగాలనుకుంటున్నారా? అడగాలనుకుంటే గనక మీరు కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వి వీక్లీ జూమ్ కాల్ అవుతదండి. అందులో జాయిన్ అవ్వి అడగొచ్చు. దీంతో పాటు గ్రూప్‌లో డిస్కషన్స్ అవుతుంటే ఆ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేసి నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ఇంకా మెంబర్స్ ఏమో కొటేషన్స్ అవి షేర్ చేస్తారు. అవి యూజ్ చేసుకొని ఎక్కువ డిస్కౌంట్స్ పొందొచ్చు. గ్రూప్ బయింగ్‌లో పార్టిసిపేట్ చేసి కూడా ఎక్కువ డిస్కౌంట్స్ పొందొచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను.